నిర్మల్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి కత్తిపోట్ల దాడి కలకలం రేపింది. ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే స్థానిక హాస్పిటల్కి తరలించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని కూడా వెంటనే పట్టుకున్నారు పోలీసులు. పట్టణంలోని బస్టాండ్ దగ్గర ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం బందన్ గ్రామానికి చెందిన నారాయణ రోల్మామడ గ్రామంలోని విద్యుత్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి నారాయణపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడి చేసిన వ్యక్తి మద్యం తాగినట్లు తెలుస్తోంది. హాస్పిటల్లో బాధితుడిని పరామర్శించారు డీఎస్పీ గంగారెడ్డి. దాడికి గల కారణాలపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అందాజా 9:30-10 మధ్యలో ఒక స్టాపింగ్ జరగడం జరిగింది. నారాయణ అని ఇతను రోల్మామడ విలేజ్ టోల్ గేట్లో పనిచేస్తాడు. డ్రంక్ అండ్ కండిషన్ ఉన్నాడు. అదర్ ఏదైతే స్టాపింగ్ అనుకుంటున్నామో అతను కూడా డ్రంక్ అండ్ కండిషన్ ఉన్నారు. వీళ్ళు ఏదో చిన్న క్వారల్ అయినట్టు ఇద్దరి మధ్యలో. దాని ద్వారా అతను అయినట్టు ఇప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కేసు రిజిస్టర్ చేస్తాము. అటెంప్ట్ మర్డర్ కేసు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇప్పుడైతే కండిషన్ నార్మల్.